మరి ఇవాళ ఎప్పటి వరకు వస్తారంట మీ వాళ్ళు మా ఇంటికి మా అన్న పిల్లగాని అనిపించుకోవడానికి? మధ్యాహ్నం వరకు వస్తారు కావచ్చు బావా. మధ్యాహ్నమా? అంటే మధ్యాహ్నం ఎట్లా మా ఇంట్లో నన్ను కలిసేదే కదనే, మరి ఎందుకు పొద్దునే కలుద్దామని చెప్పి నన్ను రమ్మన్నావు? అయితే మీ ఇంటికి వచ్చిన తర్వాత అందరు ఉంటారు కదా బావా, ఇంత ఫ్రీగా మాట్లాడలేం కదా, అందుకనే రమ్మని చెప్పిన. ఆహా, వాళ్ళు ఒక్కరో మాట్లాడకపోతే ఏమవుతుంది? అంటే నీకు నన్ను కలవాలని లేదు కదా బావా, ఏదో రమ్మంటాను కదా వచ్చి పోతాను, ఫోర్స్ చేస్తాను కావచ్చు. నేను అట్లా అంటలేనే, ఇంకో ఆల్రెడీ టైం 9 బాగా అవుతుంది. మీరు ఎట్లా మధ్యాహ్నం 12-1 గంటల తర్వాత వస్తా అన్నారు. ఈ 2-3 గంటలల్లా నాకు కలవకపోతే ఏమన్నా అవుతుందా? మళ్ళీ ఇప్పుడు ఎవరైనా ఈ గ్యాప్లో ఎవరైనా ట్యూషన్లే అనుకో, లేనిపోని పంచాయతీ మొత్తం. సర్లే బావా వెళ్దాంపా, నా వల్లనే కదా అన్ని పంచాయతీలు అవుతున్నాయి, వెళ్దాంపా దిగు. అది కాదే నేను అనేది, ఇప్పుడు ఎట్లా మీరు మధ్యాహ్నం వస్తారా? దానికి భోజనాలు ఏర్పాట్లు చూసుకోవాలన్నా, దానికి కావాల్సిన సామాన్లు అవన్నీ తీసుకురావాలన్నా, ఇంకో ఎక్కువసేపు అయితే మా నాన్న కూడా ఫోన్ చేస్తాడు, అప్పుడు ఆగమాగంగా నేనే వెళ్ళిపోవాలి.